హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ అర్జున్ ఆర్య స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే చాలా పెద్ద డిస్కషనే జరుగుతుంది అగ్ని పరీక్ష గురించి. మాకు అన్ఫెయిర్గా మమ్మల్ని బయటకు పంపించారు, అక్కడ టెలికాస్ట్ సరిగా అవ్వలేదు, మొత్తం ఎడిట్ చేశారు, మాకు 10 minutes టైం ఇచ్చి అక్కడ 1 minute చూపించారు. ఇటువంటివన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా బయట రైజ్ అవుతున్నాయి, బయటకు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి నవదీప్ ఒక ఫుల్ క్లారిటీ ఇస్తూ ఒక వీడియో పెట్టారు. అసలు జడ్జెస్గా మేము ఎందుకు అలా మాట్లాడుతున్నాం, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాం అనేది ఆ క్లారిటీతో ఒక వీడియో పెట్టారు. సో అర్జున్ ఆర్యతో మాట్లాడదాం, సో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి అడుగుదాం. హలో అండి. హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. మీరు బాగున్నాను. బాగున్నారా? యాక్చువల్గా మీరు యాక్టర్ కదా. అవును. సో RRR ఇటువంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేశారు. ఎందుకు మీకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఇప్పుడని కాదు, 3-4 years నుంచి నాకు ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే. నేను ఇప్పటివరకు కొన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేశాను కదా, కొంతమందికి తెలుసు అంటే బిగ్ బాస్కి వెళ్తే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవచ్చు మూవీస్లలో, నేను ఇంకా జనాలకు దగ్గర అవుతాను అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాను. అండ్ లాస్ట్ సీజన్ ట్రై చేయలేదు, ఈ సీజన్ ట్రై చేశా. ఓకే, మరి లాస్ట్ సీజన్ ఎందుకు ట్రై చేయలేదు? లాస్ట్ ఇయర్లో నాకు ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ వల్ల నేను ఒక 2 years ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను, మూవీస్ ఏం చేయలేదు 2 years నుంచి. అండ్ ఇప్పుడు నేను కామన్ మ్యాన్గా అప్లై చేశాను దానికి. అండ్ ఫస్ట్ వచ్చేసి పంపించేసిన తర్వాత నాకు జూమ్ కాల్ అయిపోయింది తర్వాత గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. గ్రూప్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 4th round అగ్ని పరీక్ష. నాకైతే ఫస్ట్ రోజే నేను షూట్కి వెళ్ళినప్పుడు నాకు ఆఫ్టర్నూన్ మా ఫ్యామిలీలో ఒకరు చనిపోయారు సడన్గా. చనిపోతే నాకు ఫస్ట్ రోజు వాళ్ళు ఓకే అని చెప్పేసి పంపించేశారు. సెకండ్ రోజు కూడా నేను రావట్లేదు మేడం అంటే ఓకే అని చెప్పేసి అన్నారు. అండ్ థర్డ్ రోజు రమ్మని చెప్పారు, ఎందుకంటే నీ సిచ్యువేషన్ మాకు అర్థమైంది, థర్డ్ రోజు వచ్చేసి థర్డ్ రోజు చేసుకో అని చెప్పేసి అన్నారు. అందరితో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను, సో ఆన్ అని చెప్పి నా గురించి చెప్పాను. స్టేజ్ మీదకి వెళ్ళే ముందు మీరు సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్షన్ అనేది ఎట్లా జరిగింది? మీరు అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వెళ్ళడానికి ముందు ప్రాసెస్ ఉంటుంది కదా. అవును, ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్కి సంబంధించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు అక్కడ స్టేజ్ పైకి వెళ్ళే వరకు కూడా అక్కడ జడ్జెస్ ఎవరు అనేది మీకు తెలీదా? అంటే సీజన్ 1లో నవదీప్ సార్, బిందు మేడం అండ్ వీళ్ళు ఉన్నారు కాబట్టి సీజన్ 2 కూడా వీళ్ళే ఉంటారు అని మీరు అనుకున్నారు, కానీ మీకు కన్ఫర్మ్గా తెలీదు. మీకు స్టేజ్ వరకు వెళ్ళే వరకు తెలియదు కదా, ఎవరు ఉంటారు లోపల అని చెప్పి తెలియదు. ఓకే, సరే. అక్కడ వరకు వెళ్ళే వరకు ప్రాసెస్ ఏంటి? ఎవరెవరు మీకు వచ్చి ఏ టెస్టులు చేస్తారు, ఎటువంటి ఇంటర్వ్యూస్ చేస్తారు, ఏముంటుంది అక్కడ? అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచా లేకపోతే అగ్ని పరీక్ష ఒకటే అడుగు? అగ్ని పరీక్ష ఫస్ట్ అగ్ని పరీక్షకి ఫస్ట్ రోజు చాలా పీపుల్స్ వచ్చారు, ఒక 72 members ఏమో వచ్చినారు. ఓకే, అందరికి అంటే ఒక రూమ్ ఇచ్చారు, పెద్ద రూమ్ ఇచ్చినప్పుడు 1 by 1 పిలుస్తూ ఉన్నారనమాట. అలా పిలిచినప్పుడు ఫస్ట్ రోజు అలా అయిపోయింది, సెకండ్ రోజు అలా జరిగింది. అగ్ని పరీక్షకి వెళ్లే ముందు మీ ప్రొఫైల్ చెకింగ్ అని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది కదా. అది ప్రాసెస్ అంతా ఆల్రెడీ అయిపోయింది కదా అగ్ని పరీక్ష. అది ఆ ప్రాసెస్ చెప్పండి అంటున్నా. అది ఎవరు చేస్తారు ఆ ప్రాసెస్, ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తారు? ఫస్ట్ వచ్చేసి మనం అప్లై చేసుకుంటాం కామన్ మ్యాన్గా, మన వీడియో పెట్టాలి, 2 minutes పెట్టాలి. మన వీడియో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండి మన బ్యాక్ అంతా బాగుంది అనుకుంటే, వాళ్ళు ఇంప్రెస్ అవుతే మనకు సెకండ్ ఒక కాల్ వస్తుంది, మీరు జూమ్ కాల్కి వచ్చేసేయండి, జూమ్ కాల్లో మీతో మేము మాట్లాడాలి అని చెప్తారు. అండ్ జూమ్ కాల్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మనని వాళ్ళు, అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్, మీ ఫ్యామిలీ ఏంటి, అండ్ అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. తెలిసిన ఆన్సర్స్ మనం చెప్పేస్తాం. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత మనకు మెయిల్ వస్తుంది, మీది గ్రూప్ డిస్కషన్ సెలెక్ట్ అయ్యారు మీరు అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 3-4 days లేకపోతే ఒక 1 weekలోనో మీకు గ్రూప్ డిస్కషన్ పలానా డేట్ రోజు ఉంది అన్నపూర్ణ స్టూడియోలో అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అది గ్రూప్ డిస్కషన్ రోజు మనం అక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత 10 members టీమ్ చేస్తారు. ఓకే, అప్లై చేసిన వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు జూమ్ కాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ డిస్కస్ థర్డ్ రౌండ్ అనమాట. థర్డ్ రౌండ్కి వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 members ఒక టీమ్గా చేస్తారు. టీమ్లా చేసిన తర్వాత ఒక బుక్ లైట్ ఉంటుంది. ఆ బుక్ లైట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సంథింగ్ ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే, నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు, ఏమైనావు, అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మనం అన్నింటికన్నీ ఆన్సర్ రాస్తాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్లో మేడం ఉంటుంది లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత అందరికి 2 minutes టైం ఇచ్చేసి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం చెప్పుకోవాలి.
ఆ 2 మినిట్స్‌లో నువ్వు ఏం చెప్తావో అది నీ ఇష్టం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ 10 మెంబర్స్ కలిపి ఒక టాపిక్ ఇస్తారు. అంటే అది టాపిక్ ఏదన్నా అవ్వచ్చు. వాళ్ళకి నచ్చిన టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే అంటే పాయింట్స్ తక్కువ మాట్లాడినా లాజిక్‌గా మాట్లాడడం, మాట్లాడతారో దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని ఫోర్త్ అగ్ని పరీక్షకి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది కూడా మనకొక 15 డేస్ తర్వాత మళ్ళీ ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి మెయిల్ వస్తది మనకి. మీరు సెలెక్ట్ అయ్యారు అగ్ని పరీక్షకి. అండ్ ఇంకొకటేందంటే జేడీ టీమ్ అని ఉంటుంది లోపట. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి మీరు మీ టాలెంట్స్‌తోని. మీ టాలెంట్‌తో వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మీరు అగ్ని పరీక్షకి పర్ఫెక్ట్ సెట్ అయిపోతారు అని చెప్పి అక్కడ మెన్షన్ ఉంటుంది క్లియర్‌గా. మనం అగ్ని పరీక్షకి వెళ్తాం గదా! లోపటికి వెళ్ళేటప్పుడు మేడం చెప్తది. మీ దగ్గర ఉన్న టాలెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు బయట పెట్టేసేయండి. టెన్షన్ పడకండి. ఫ్రీగా మాట్లాడండి. కూల్‌గా ఉండండి అని చెప్పి మేడం చెప్తది. మనం లోపటికెళ్ళిపోతాం. వెళ్ళిపోగానే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం చెప్తాము. మనము ఎందుకు రావాలనుకుంటున్నాం బిగ్ బాస్‌కి అని చెప్తాము. అంతేకాకుండా మనలో ఉన్న టాలెంట్స్ ఏంటి అని కూడా చెప్పేస్తాము. చెప్పేసిన తర్వాత దానికి తగ్గట్టు మనం బుక్‌లైట్‌లో ఏమైతే క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాసామో దాన్ని బట్టి కొన్ని వాళ్ళు బుక్‌లైట్‌లో నుంచి తీసుకొని అడుగుతారు వాళ్ళు ఆన్సర్స్. ఆన్సర్ మనం చెప్పాలి. క్వెషన్స్ వాళ్ళు అడుగుతారు. అట్లా దాన్ని బట్టి కొంతమందికి టాస్క్‌లు ఇవ్వడం, కొంతమందికి క్వెషన్స్ ఏయడం. ఇంకొంతమందికి ఏందంటే కొన్ని క్వెషన్స్ ఏస్తే వాళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారా? లేకపోతే వాళ్ళ మీద కాంట్రోవర్సీ లాగా మాట్లాడితే వాళ్ళు తీసుకోగలుగుతారా? నీతోని కాదు అంటే నువ్వు చేయగలుగుతావా? అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. లైక్ అగ్ని పరీక్ష అని టైటిల్‌లోనే ఉంది. అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు మీరు చెప్పేదంతా అగ్ని పరీక్ష కంటే ముందు జరుగుతదా ఇది? అగ్ని పరీక్షలో చెప్తున్నారా? ఇది గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత. గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందు ఇది ముందుకు జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ ఇదంతా జరుగుతుంది సార్. గ్రూప్ డిస్కషన్‌లో ఒక 10 మెంబర్స్ కలిసి 2 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఓకే. 2 మినిట్స్‌లో గ్రూప్ డిస్కషన్ అయిపోయింది. అది అయిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ అగ్ని పరీక్షనా? గ్రూప్ డిస్కషన్ సెలెక్ట్ అయితే ఇంక డైరెక్ట్ అగ్ని పరీక్ష. ఓకే. అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షలో మన దగ్గర ఉన్న టాలెంట్స్ అండ్ వాళ్ళు ఇచ్చే టాస్కులు, వాళ్ళు మనం వర్తా కాదా అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని మనల్ని అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ అవుతే ఈస్ అ గ్రీన్. ఓకే. అగ్ని పరీక్ష ఇంకా అదంతా మేము చూసేదే కదా! అదే. ఓకే. రైట్. సో, ముందు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో, సో, అది అక్కడ సేమ్ అట్లనే ప్రెజెంట్ చేయగలిగారా? నేనేం ప్రిపేర్ అవ్వలేదు సార్. ఏం ప్రిపేర్ అవ్వలేదా? ప్రిపేర్ అవ్వలేదు. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను చెప్పేసాను. సార్ నేను ఇట్లా యాక్టింగ్ నేను ఇన్ని ఫిల్మ్స్ చేశాను. సీరియల్స్ చేశాను. చిన్నగా క్యారెక్టర్ చేశాను. సీరియల్స్‌లో సపోర్టింగ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ చేశాను. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే ఒక మూవీ వచ్చింది. అండ్ అది చేస్తూనే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. నాకేం సపోర్ట్ లేదు. నేను బిగ్ బాస్‌కి ఎందుకు రావాలనుకుంటున్నా అంటే ఇంకా నేను జనాలకు దగ్గర అవ్వాలనుకున్నాను. నేనంటూ కొంతమందికి తెలుసు యాక్టింగ్ పరంగా. అందరికి తెలీదు. అండ్ ఇక్కడికొస్తే నాకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నేను ఇంకా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ఇంకా మంచి మూవీస్‌లో చేయాలని చెప్పి నేను చెప్పాను. చెప్పిన తర్వాత లైక్ నేను ఇమిటేట్ చేశాను. నవ్వారు. తర్వాత సాంగ్ వచ్చింది. డాన్స్ చేశాను. తర్వాత అంతా బాగుంది అని చెప్పి నవదీప్ సార్ ఏమన్నాడంటే, "నువ్వు ఆల్రెడీ మూవీస్‌లో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. ఆల్రెడీ నీకు ఒక ప్లాట్‌ఫార్మ్ నువ్వు వెతుక్కున్నావు. ఇంకా మూవీస్ చేస్తూనే ఉన్నావు నువ్వు. అంటే నీకిది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ కాదేమో" అని చెప్పాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. నా ప్లేస్‌లో ఒక కామన్ మ్యాన్‌ని అంటే ఏం తెలియని కామన్ మ్యాన్‌ని ఇప్పుడే వచ్చాడు తన ఇండస్ట్రీకి అంటే అట్లాంటి వాళ్ళని తీసుకున్నారంటే తనకి బెటర్‌గా యూజ్ అవుతుంది కదా! నేను దానికి ఓకే అనుకున్నాననమాట. ఓకే. యాక్సెప్ట్ చేశారు. ఫెయిర్‌గానే రిజెక్ట్ చేశారు అనిపించింది మీకు. రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళు అని నాకు అనిపించలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. అగ్ని పరీక్ష వరకు వెళ్ళాను. ఒక కామన్ మ్యాన్‌గా వెళ్ళాను. సెలెక్ట్ అయ్యాను. అండ్ స్టేజ్ మీద వెళ్ళాను. నేను వెళ్ళింది అక్కడ కప్పు కొట్టాలి అని కాదు వెళ్ళింది నేను. జస్ట్ నేను జనాలకు తెలియాలి. నాకు ఎక్కువ మూవీ ఆపర్చునిటీస్ రావాలి. నాకు ఇంకా యాక్టింగ్ ఫీల్డ్‌లో బిజీ ఉండాలని చెప్పి నేను వెళ్ళాను తప్ప కప్పు కొట్టాలి అది ఏమీ లేదు నేను అక్కడికి వెళ్ళింది. నేను అక్కడ స్టేజ్ మీద వరకు వెళ్ళాను. హ్యాపీ. అండ్ నన్ను సెలెక్ట్ చేశారు కదా వాళ్ళు. అక్కడి వరకు ఓకే. నెక్స్ట్ సీజన్ ఉంది. నెక్స్ట్ సీజన్‌లో ట్రై చేద్దాం. గట్టిగా సెలబ్రిటీ హోదాలో వద్దాం. ఎందుకు కండక్టర్ గెటప్‌లో వెళ్ళినట్టున్నారు కదా! అవును. ఎందుకు? యాక్చువల్లీ చాలా మందికి తెలీదు. నేను టీఎస్ఆర్టీసీలో 2 ఇయర్స్ నుంచి కండక్టర్‌గా జాబ్ చేస్తున్నాను. ఓకే. అది ఎవ్వరికీ తెలీదు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌కి కూడా తెలీదు. అవునా? అవును. ఓకే. స్టిల్ చేస్తున్నారా? అవును. రీసెంట్‌లీగానే మొన్న వేరే ఒక జాబ్‌కి ప్రిపేర్ అయినాను. ఎగ్జామ్ రాసాను. ప్రమోట్ అవుతాను త్వరలో. ఓకే. ఫ్రెండ్స్‌కి తెలియకుండా ఎట్లా చేస్తున్నారు జాబు? ఇప్పుడు మనం చేసే పని అందరికి తెలియాలని రూల్ లేదు కదా! అంటే బేసిక్‌గా ఫ్రెండ్స్ అంటే మాట్లాడుకుంటారు. ఏం చేస్తున్నావు? ఏంటి? అట్‌లీస్ట్ చూస్తారు ఎప్పుడోకప్పుడు మిమ్మల్ని అంటే యూనిఫార్మ్‌లో నా వర్క్ చూడడం. ఇక్కడ కాదు కదా సిద్దిపేట్. ఇక్కడి నుంచి వెళ్తారు. సో, లేదు ఎప్పుడు డిస్కషన్ రాలేదు అసలు ఏం చేస్తున్నావు? ఏంటని ఫ్రెండ్స్ క్యాజువల్‌గా అడుగుతారు. ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకు
బాగా క్లోజ్ ఫ్రెండ్స్‌కే చెప్పా 2-3కి. ఓకే. ఎందుకు ప్రొఫెషన్ ఎందుకు దాచిపెట్టారు? దాచిపెట్టడం అని కాదు. నాకు చెప్పాలనిపించలేదు ఎవ్వరికీ. అంటే నేనేమనుకున్నానంటే నాకంటూ ఒక సక్సెస్ వచ్చినప్పుడు నా లైఫ్‌లో స్ట్రగుల్స్, నేను పడిన బాధ అండ్ నన్ను కొంతమంది ఇంప్రెషన్‌గా తీసుకోవాలి. ఈ అబ్బాయి చూడు ఇలా వచ్చి ఇక్కడి వరకు వచ్చాడు. ఇలా జాబ్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకుందామని ఒక ఒక ఏమంటారు ఒక హ్యాపీనెస్ ఒక బిగ్ మూవ్‌మెంట్‌లో చెప్దామని నేను రివీల్ చేసుకోలేదు నా గురించి ఇప్పటివరకి. ఓకే. అంతే. అక్కడ రివీల్ చేయాలని ఆ గెటప్‌లో వెళ్లారా? మీ ఒరిజినల్ యూనిఫార్మ్‌తో? అవును. ఓకే. రైట్. అక్కడ చెప్పారా జడ్జెస్‌కి? అడిగారా? వాళ్ళు అడిగారా అసలేంటి ఈ గెటప్? ఆ! అడిగారు. వాళ్ళు అడిగితే సార్ నేను ఇలా 2 ఇయర్స్ నుంచి టీఎస్ఆర్టీసీలో కండక్టర్‌గా జాబ్ చేస్తున్నాను సార్ అని చెప్పా. ఇలా జాబ్ చేస్తూనే నాకొచ్చిన ఆపర్చునిటీ ఏది వదలకుండా కూడా నేను మూవీస్‌లో ట్రై చేస్తున్నాను. మూవీస్ చేస్తూనే ఉన్నా. స్టిల్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా అని చెప్పా వాళ్ళకి. చెప్తే ఓకే అని చెప్పారు వాళ్ళు. సో, కానీ మీకు ఒక 10 మినిట్స్ టైమా? 15 మినిట్సా? సార్ నాకు వాళ్ళు టైమ్ ఇచ్చారు. నాకు టైమ్ ఇచ్చారు. నాతో మాట్లాడారు. ఓకే. కానీ నాకేమనిపించిందంటే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా ఆల్రెడీ ఇండస్ట్రీలో. మూవీస్ చేస్తున్నాను. స్టిల్ చేస్తున్నాను. ఆఫర్స్ వస్తున్నాయి. ఏదో ఒకటి చేస్తున్నాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ కూడా మనం ఆలోచించాలి. ఒకటి. అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? వీడియోలు అంటే మీది ఒక ఇద్దరు ముగ్గురిది కలిపి ఎడిట్ చేసి ఫ్లోలో తీసేశారు కదా! అట్లాగా. సార్ అంటే నన్ను రివీల్ చేయొద్దు అని వాళ్ళు అనుకోవచ్చు ఒకటి. అంటే నెక్స్ట్ సెలబ్రిటీ హోదాలో పిలుచుకోవచ్చు కదా వాళ్ళు. అలా నెగెటివ్‌గా ఎందుకు ఆలోచిస్తాం మనం? ఓకే. మీకేం అనిపించలేదు అయితే? ఎడిట్‌లో తీసినా కూడా? అలాంటిది ఏం లేదు సార్ నాకు. ఏమో వాళ్ళకంటూ ఒకటి ఉండొచ్చు. నెక్స్ట్ సీజన్‌లో ఈ అబ్బాయిని పిలుద్దాం. ఇంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చాడు. మేబీ ఈ సీజన్‌లో సెలబ్రిటీగా పిలుచుకోవచ్చు వాళ్ళు. ఓకే. చెప్పలేం కదా సార్. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటది. మనం అన్నీ నెగెటివ్‌గా ఆలోచించకూడదు కదా! సో, అంటే అక్కడికి అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ కాదు కొంతమంది బాగా హర్ట్ అయ్యారు. ఉప్పల్ బాలు గాని, ఇంకొంతమంది ఈవెన్ రన్నింగ్ రాజా ఇటువంటి వాళ్ళు. మమ్మల్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు. ఎటువంటి టాస్క్ కూడా ఇవ్వలేదు అన్నట్టుగా బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. సో, నవదీప్ దానికి సంబంధించి ఒక వీడియో పెట్టారు. సో, జడ్జెస్ ప్లేస్‌లో మేము అగ్ని పరీక్ష అని చెప్పి కూర్చుని ఎందుకు అలా మాట్లాడతాం అనే దానికి సంబంధించి వీడియో పెట్టారు. ఓకే. సో, మీకేమనిపించింది? సార్ నేనంటే వీళ్ళ గురించి అనను, వాళ్ళ గురించి అనను. ఒకటే చెప్తాను. టైటిల్‌లోనే మనకు అగ్ని పరీక్ష అని కనిపిస్తుంది. అంటే మనం మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నామా? లేదా? అని చెప్పి ఒక ఎపిసోడ్‌కి, ఒక షోకెళ్ళే ముందు వాళ్ళ మీద బాధ్యత ఉంది కాబట్టి అది వాళ్ళు కరెక్ట్‌గా చూడాలి. అది అలా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. రైట్. సో, ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ చూసారా? 3 ఎపిసోడ్స్ వచ్చినట్టున్నాయి కదా! నేను నాది చూసాను సార్. మిగతాది చూడలేదు. ఓకే. సో, మీ ఎపిసోడ్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో ఒక్కళ్ళకి గ్రీన్ ఇచ్చినట్టున్నారు కదా! హ్మ్. ఐ థింక్ శాలిని. షాలిని అవును. యెస్. సో, ఏమనిపించింది? తను ఫెయిర్ శాలిని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడానికి పర్ఫెక్ట్ అనిపించిందా మీకు చూసిన తర్వాత? ఏమో అంటే గ్రీన్ ఇచ్చారు గదా! ఇంకా తను ఇంకా మంచిగా ఆడి ముందు ముందు వెళ్తాదేమో. మనం చెప్పలేం గదా! ఓకే. వెళ్తాం అనుకున్నోళ్ళు వెళ్ళకపోవచ్చు. వెళ్లారనుకున్నోళ్ళు వెళ్ళొచ్చు. అది. ఓకే. అక్కడ ఏంటంటే జనాలు ఓటేయాలి. జనాలు గెలిపించాలి. జనాలకు ఓకే. అర్థమవుద్ది గదా! ఎవరు పర్ఫెక్ట్ ఎవరు కాదు అని చెప్పేసి. కొన్ని రోజుల్లో మనకే తెలుస్తది. ఓకే. మీది ప్రాపర్ ఎక్కడ? సిద్దిపేట సార్. సిద్దిపేటేనా? అవును. ఓకే. మరి ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఉంటారా? యాక్చువల్లీ నేను 2012లోనే హైదరాబాద్‌కొచ్చాను సార్. 2012లోనే మా డ్యాడీకి చిన్న యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ ఇచ్చారు. నా ఫ్యామిలీని నేను చూసుకోవడానికి ఇక్కడికొచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ, ఇంటికి అలా డబ్బులు పంపిస్తూ, నేను ఇంకా ఇలా మూవీస్, సీరియల్స్ యాక్ట్ చేస్తూ నాకు నేనుగానే సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చా ఈరోజు. ఓకే. రైట్. సో, మీ మెయిన్ గోల్ సినిమాల్లో బిజీ అవ్వడం, మంచి యాక్టర్ బిజీ అవ్వాలి అండ్ అంతే కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా జనాలకు దగ్గర అవ్వాలి అని. ఓకే. మీ ఫ్రెండ్స్ కాల్ చేసారా? చూసిన తర్వాత షాక్ అయ్యి? చూసారా ఇండస్ట్రీలో గూడా ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ సార్ వాళ్ళు గూడా అడిగారు. ఇలా వచ్చి ఇలా చూసాం రా అది ఇది అంటే, సార్ నేను చెప్పాను వాళ్ళకి. సార్ నేనెళ్ళిందే సెలబ్రిటీ హోదాలో ఎళ్ళాను. అండ్ ఇన్ని మూవీస్ చేశాను. వాళ్ళకి ఇదొక కామన్ మనకిచ్చే అవకాశం అని చెప్పి వాళ్ళనుకున్నారు. మనం సెలబ్రిటీ హోదాలో ఎళ్ళాం గదా! అందుకని జెప్పేసి ఆహ్, ట్రై అన్నట్టు వాళ్ళన్నారు. అందుకే అని జెప్పేసి ఇంక నేను ఓకే అని జెప్పేసాను. ఆహా! మీ ఫ్రెండ్స్ కండక్టర్ అని చెప్పి చూసారా? కాల్ చేసారా ఎవరైనా? మీ ఊరు నుంచి గాని? ఎవరికీ తెలీదన్నారు గదా! రివీల్ అయిన తర్వాత. కొంతమందికి తెలుసు. ఇప్పుడు ఓకే. ఇక్కడ చూసారు కాబట్టి కొంతమందికి తెలుసు. కాల్ చేసారా ఎవరైనా? షాక్ అయ్యి? ఒకరిద్దరు గుర్తుపట్టి కాల్ చేశారు. హుహు. అంటే ప్రాపర్‌గా తెలీదు వాళ్ళకి. ఓకే.
అది గెటప్ అది గెటప్ ఏంటి అని కూడా తెలియదు. ఓకే. ప్లస్ ఈ ఎపిసోడ్లో కూడా మొత్తం రివీల్ చేయలేదు కదా, అవును. అది ప్లస్ అయింది మీకు. ఉమ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు ఏమైనా? రీసెంట్లీగా పెద్ద మూవీ వచ్చింది సార్, ప్యారడైజ్ వచ్చింది నాకు. కానీ అది బిగ్ బాస్కి ముందే, అంటే బిగ్ బాస్ 5th షూట్. ఇక్కడ ఏంటంటే 1 నుంచి 5th వరకు వాళ్ళు అడిగారు నాకు. అడిగితే మళ్ళీ 2 ఒప్పుకోవడం కరెక్ట్ కాదు కదా, మేనేజ్ చేయలేకపోతా అని చెప్పేసి నేను డైరెక్ట్ చెప్పేసాను వాళ్ళకి. ప్యారడైజ్ మూవీ వాళ్ళకి సార్ చెప్పాను, సార్ నేను ఇలా బిగ్ బాస్కి ట్రై చేస్తున్నాను సార్, నాకు ఆ రోజు 5th రోజు షూట్ ఉంది, మీరు రమ్మన్నారు కదా సార్ అంటే, ఓకే, సరే ఓకేలే అని చెప్పేశారు వాళ్ళు. రైట్. సో అంటే ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఏమనిపించింది? అటు బిగ్ బాస్కి వెళ్ళలేకపోయారు, ఇటు ప్యారడైజ్ చేయలేకపోయారు. సార్ నాకు అలా ఏం లేదు సార్. నేను ఏం జరిగినా ఒకటే అనుకుంటాను, లైఫ్లో అంతా నా మంచిగా జరిగింది అనుకుంటాను తప్ప నెగిటివ్గా నేను ఎప్పుడు ఆలోచించను. ఎందుకంటే మనం ఒక వేలో వెళ్తుంటే ఆ మార్గం మూసుకోపోయినప్పుడు ఇంకొక మార్గం కూడా ఓపెన్ అవుతుంది కదా, అలానే ఆలోచిస్తాను. ఏమో ఇంకా దీనికన్నా ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావచ్చు, ఇంకా ద బెస్ట్ ఫిలిమ్స్ రావచ్చు, ఓకే. అలా ఎందుకు ఆలోచించకూడదు సార్ కదా. సో ఫైనల్లీ అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అండ్ అంతేకాకుండా నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళాను కదా అగ్ని పరీక్షలో, చాలు అది హ్యాపీనెస్గా అనిపించింది నాకు. అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ వరకు వెళ్ళొచ్చిన అంతనే కదా. సో అక్కడ ఉన్న జడ్జెస్ అండ్ ఇంకా హోస్ట్, వీళ్ళ గురించి వన్ వర్డ్ చెప్పాలంటే? శ్రీముఖి ఈజ్ ఏమంటారు అంటే పార్టిసిపెంట్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ ఇంకా బయట పెట్టాలి, వాళ్ళు చేయగల కెపాసిటీ ఉందంటే పుష్ చేస్తారు తను. ఓకే, అది రైట్. నవదీప్ నవదీప్ సార్ గురించి చెప్పాలంటే, తిను పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు తను గ్రీన్ ఇవ్వడానికి రెడీ ఉంటాడు. ఓకే. బిందు మాధవి మేడం గురించి చెప్పాలనుకుంటే, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసి ఎక్కువ తెలుగుగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ వల్ల షోలో ఇంకా ఇంప్రెస్ అవుతారు జనాలు కూడా, వీళ్ళ వల్ల యూజ్ ఉందనుకుంటే గ్రీన్ ఇచ్చేస్తారు. ఓకే, రైట్. అభిజిత్ సార్ వచ్చేసి కొంచెం అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొంచెం అప్పటి నుంచి పైకి వచ్చే వాళ్ళకి సపోర్ట్ చేయాలనే మైండ్ సెట్లో ఉంటాడు. ఓకే, రైట్. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా రాజకుమారి అనే అమ్మాయికి గ్రీన్ ఇచ్చినట్టు చూసాం ఎపిసోడ్లో. సో ఆవిడ స్టోరీ కానీ, ఆ సింగర్ ఝాన్సీ స్టోరీ కానీ, వీళ్ళ స్టోరీస్ విన్నప్పుడు వీళ్ళు హౌస్లోకి పర్ఫెక్ట్ అని మీకు ఏమైనా అనిపించిందా? నాకు 100% పర్ఫెక్ట్ అనిపించింది సార్. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది నేర్చుకోవాలి. వాళ్ళు అంటే నేర్చుకున్న వాళ్ళు నేర్చుకొని, వద్దనుకున్న వాళ్ళు వద్దనుకోని, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. అండ్ నేనేమంటా అంటే అట్లాంటి స్టోరీస్ విన్నప్పుడు మోటివేట్ అవుతారు. వాళ్ళని చూసి మనం ఎందుకు మనతో కాదు అనుకున్నప్పుడు మనం చేసి చూపించాలి అనుకుంటారు. లైక్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటాను అట్లాంటి స్టోరీస్ విన్నప్పుడు. ఓకే, రైట్. సో మొత్తం ఫుల్ పాజిటివ్ వేలో ఉన్నారు మీరు, మొత్తం పాజిటివ్ థింకింగ్తోనే ఉన్నారు. సో డెఫినెట్గా మీకు మంచి మంచి అవకాశాలు డెఫినెట్గా వస్తాయి, ఇంత పాజిటివ్గా ఉన్నారు కాబట్టి. సినిమా అవకాశాలు మీరు అనుకున్న స్థాయిలోనే రావాలి, మీరు ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యి మళ్ళీ సెలబ్రిటీ హోదాలో బిగ్ బాస్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.